జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో గేటు ముందు రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. సంస్థల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 2017 సంవత్సరం నుండి నూతన పే స్కేల్ అమలు చేయాలని, 2022 సంవత్సరం నుండి రిటైర్డ్ అయిన వారికి లీవ్ ఎక్స్చేంజ్ చెల్లించాలని, సత్తుపల్లి నుండి హైదరాబాద్ వెళ్లుటకు రిటైర్డ్ అయిన సూపర్ లగ్జరీ బస్సుల్లో భార్యాభర్తలకు ఫ్రీ సర్వీస్ ఇవ్వాలని, 2018 నుండి పెరిగిన జీతం బకాయిలు చెల్లించాలని, సంస్థలు 36 సంవత్సరాలుగా సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తార్నాక హాస్పిటల్ హైదరాబాద్ కు సత్తుపల్లి నుండి సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, సంస్థలో రిటైర్డ్ అయి చనిపోయిన కార్మికులకు అంతిమ సంస్కారాలకు ఇచ్చే 30,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో హైదరాబాద్ డీలక్స్ సర్వీస్, సూపర్ లగ్జరీ బస్సుల్లో చెల్లించాలి. 2017-21 పిఆర్సీ ఏరియర్స్ వెంటనే, రిటైర్మెంట్ కార్మికులకు 2017-21 పిఆర్సీ ఏరియర్స్ వెంటనే, లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే, బకాయిలన్నీ వెంటనే. అయితే మనము 2017 పిఆర్సీ మరి అదేవిధంగా 2021 పిఆర్సీ, ఈ విధంగా 2 పిఆర్సీలు, 7 డిఏల ఏరియర్సు, మళ్ళీ అదేవిధంగా పిఆర్సీల యొక్క ఏరియర్సు, ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపుగా రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే 2017 తర్వాత రిటైర్డ్ అయిన అందరికి కూడా దాదాపుగా 15 లక్షలు సుమారు ఒక్కొక్కరికి రావాల్సి వస్తుంది. అందరూ కూడా బీదరికంగా అనుభవిస్తున్నారు. రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ స్థితిగతులు ఎట్లా ఉంటాయో మేనేజ్మెంట్కి తెలుసు. గతంలో అట్లనే గత ప్రభుత్వాన్ని కూడా మాకు ఏ విధమైనటువంటి ఈ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ, అదేవిధంగా మాకు కావాల్సిన మెడికల్ బెనిఫిట్స్ కానీ ఏమి చెయ్యకనే మేమందరం కూడా గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఈ ప్రభుత్వాన్ని కష్టపడి మేమందరం కూడా ఓట్లు వేయాలని చెప్పేసి ఊరూరు తిరిగి చాలా ఎక్కువ ప్రచారం చేసి మరి మేము ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎంతో చేస్తుందని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మీకు అన్ని బెనిఫిట్స్ ఇప్పిస్తాం, మెడికల్గా కూడా అదే ఫైనాన్షియల్గా అన్నీ కూడా మీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాం మేము అని చెప్పేసి చెప్పారు. అందులో పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా చేయకపోవడం నిజంగా ఇది విచారకరము, బాధాకరం కూడా. అదేవిధంగా మాకు రావాల్సినవన్నీ కూడా బెనిఫిట్స్ ఇస్తూ, అదేవిధంగా అందరూ కూడా తార్నాకాకు వెళ్ళటానికి మా సత్తుపల్లి డిపో లాంటి చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా ఇక్కడి నుంచి చాలామంది రిటైర్డ్ అయిన దాదాపు 600 మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో. వీళ్ళందరూ కూడా వెళ్ళటానికి సౌకర్యార్థం ఒక డీలక్స్ బస్సును వేయమని మేము చెప్పాము. ఇంతవరకు మాకు దాదాపుగా మేము ఇప్పుడు ఆర్ఎం గారి దగ్గరికి కానీ, మా అంటే ఖమ్మం ఆర్ఎం గారి దగ్గరికి, మరి సత్తుపల్లి డిఎం గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఎలక్షన్ వేస్తే ప్రజలకు కూడా ఉపయోగకరమైంది ఇది. కాబట్టి దయచేసి ఈ చేస్తూ, అదేవిధంగా ఇంకొక 21 పిఆర్సీ కూడా మరి రెగ్యులర్ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తుంది అనే నమ్మకంతో మేము ఇంతకాలం వెయిట్ చేసాం. కాబట్టి తప్పకుండా చేస్తారని ఇంకా ఆశిస్తూ, ఇంకా ఆశ మీదే ఉన్నాం. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం చేస్తుందనే ఆశతో ఉన్నాం. మేము చేస్తారని కూడా ఆశిస్తూ ఈ అవకాశాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అసోసియేషన్ తరఫున మరి ఈ రోజున సత్తుపల్లి డిపో ముందు గేట్ మీటింగ్ పెట్టి మా డిమాండ్ సాధన కోసం మరి ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే 2017 పిఆర్సీ ఉన్నదో దాన్ని అమలు చేసి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏరియర్స్తో సహా బకాయిలన్నీ చెల్లించాలని, అదేవిధంగా మరి ఆర్టీసీలో 35 సంవత్సరాలు పనిచేసినటువంటి మరి ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకి సూపర్ లగ్జరీ బస్సులో కూడా అనుమతి ఇచ్చే విధంగా మరి ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే మనకి చనిపోయిన రోజు ఏదైతే ఉందో ఆ రోజున ఫ్యూనరల్ ఎక్స్పెండిచర్స్ 30,000 అదే రోజున ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మొదలగు ప్రధాన డిమాండ్లతోటి ఈ రోజున మరి ఈ గేట్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మేనేజ్మెంట్ ఉందో సానుకూలంగా స్పందించి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ తరఫున కోరుకుంటున్నాను.
సత్తుపల్లి డిపోలో నుంచి వృద్ధాప్యంలో ఉన్న రిటైర్ అయిన మా కార్మికులందరూ కూడా బస్టాండ్ గేటు ముందు, డిపో గేటు ముందు ధర్నాకి దిగామంటే మరి అర్థం చేసుకోవాలి యాజమాన్యం. ఇప్పటికైనా ఈ వయసులోని మేము రోడ్డును పట్టడం అనేది మీకు మంచిది కాదు, ఈ సంస్థకి మంచిది కాదు, ఈ గవర్నమెంట్కి మంచిది కాదు. ఎందుకంటే మా ఒక్కొక్క ఓటుతోటే మీరు గెలిచారు. మా రక్త చుక్కలతోటి ఈ ఆర్టీసీ కూడా అభివృద్ధి చెందింది. మరి ఈ వయసు వచ్చిన తర్వాత 35-38 సంవత్సరాల వరకు ఆర్టీసీలోని ఉద్యోగం చేసి ఈరోజు పిల్లలు ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు. మా పరిస్థితి అధోగతి పాలయ్యేటట్టుంది. దయచేసి మరి మాకు రావాల్సిన బకాయిలు ఏదైతే అన్నీ కూడా రప్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.